నమస్కారం కేవీ న్యూస్ కి స్వాగతం. బీసీలలో కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు కోసం మాత్రమే వాడుకుంటోందని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజల సురేందర్ అన్నారు. ఆర్డినెన్స్ పేరుతో కాంగ్రెస్ పార్టీ బీసీలను మరోసారి మోసం చేస్తోందన్నారు. బీసీల పట్ల సీఎం రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే కామన్ డిక్లరేషన్ హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీసీ డిక్లరేషన్ పై కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్ఎండ్బి అతిథి గృహంలో ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజల సురేందర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సురేందర్ మాట్లాడుతూ శాసనసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలల్లో బీసీ డిక్లరేషన్ చేస్తామని చెప్పారని తెలిపారు. ఆర్డినెన్స్ పేరుతో కాంగ్రెస్ పార్టీ బీసీలను మరోసారి మోసం చేస్తోందన్నారు. తూతూ మంత్రంగా బీసీ డిక్లరేషన్ చేసి కేంద్రానికి పంపించడం జరిగిందని చెప్పారు. ఆర్డినెన్స్ ఆచరణ సాధ్యం కాదని చాలా రాష్ట్రాల్లో కేసులు కొట్టివేశారన్నారు. రేవంత్ రెడ్డి మళ్లీ ఆర్డినెన్స్ అని కాలయాపన చేస్తున్నాడని చెప్పారు. ప్రభుత్వ టెండర్లలో 40% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీలను మోసం చేశారన్నారు. కామారెడ్డి వేదికగా చేసిన బీసీ డిక్లరేషన్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తుంగలో తొక్కారని చెప్పారు. బీసీలకు న్యాయం చేయాలనుకుంటే చాలా అవకాశాలు ఉన్నాయి రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 23% ఇస్తున్నారు బీసీలకు, మేము 42% ఇస్తా ఉన్నాం. అది 100 రోజుల్లో అమలు చేస్తా ఉన్నాం. ఈ రోజు కూడా ఈ 42% రిజర్వేషన్ తూతూ మంత్రంగా అసెంబ్లీలో పాస్ చేసి కేంద్ర ప్రభుత్వం పంపించినాం. దాంట్లో మతలబ్ ఏంటి? మరి ఇక్కడి నుంచి గెలిచినటువంటి 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు. మరి పంపించినటువంటి బీసీ బిల్లు గురించి ఒక్కరోజు కూడా పార్లమెంట్లో ప్రస్తావించింది లేదు, మాట్లాడింది లేదు. 2 జాతీయ పార్టీలకు తెలంగాణలో ఉన్నటువంటి బీసీలు కనబడట్లేదా? మరి ఈరోజు ఏం ముఖం పెట్టుకొని గ్రామాలలో ఓట్లు అడగడానికి 2 జాతీయ పార్టీలు వస్తాయని అడుగుతాను. మీరు ఈ బీసీ డిక్లరేషన్ పేరు మీద కాలయాపన చేస్తూ ఈరోజు కొత్తగా మళ్ళా ఆర్డినెన్స్ను తేవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆర్డినెన్స్ అనేది ఏ రాష్ట్రంలో, ఈ దేశంలో చాలా రాష్ట్రాలు ప్రయత్నాలు చేసినాయి. మహారాష్ట్రలో అయితే ఎలక్షన్ కండక్ట్ చేస్తే కూడా రద్దు చేయడం జరిగింది. బీహార్లో అయితే చట్టబద్ధత తెచ్చారు, ఆడ కూడా రద్దు చేశారు. మరి ఈరోజు తెలంగాణలో మరొకసారి కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల ఆర్డినెన్స్ అని 42% అని చెప్పి డ్రామాలు ఆడుతూ ఉన్నది నిలబడేది కాదు. ఎందుకంటే ఎన్నో రాష్ట్రాల్లో ఎగ్జాంపుల్ ఉన్న ఎలక్షన్ కమిషన్, సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కొట్టేసింది, పాసిబుల్ కాదు అని చెప్పేసి. నువ్వు నీ ఎంపీలు 8 మంది ఎంపీలు ఉన్నారు, బీజేపీలో 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు. ఒక్కరోజు పార్లమెంట్లో దీనికి చట్టబద్ధత కావాలని చెప్పి మాట్లాడింది లేదు. ఆర్డినెన్స్ గురించి, బీసీ 42% గురించి మాట్లాడింది లేదు. వాళ్ళు దానికంటే ముఖ్యంగా రేవంత్ రెడ్డిని అడుగుతాను, ముఖ్యమంత్రిని, నువ్వు మేనిఫెస్టోలో పెట్టినటువంటి ప్రభుత్వ టెండర్లలో 42% రిజర్వేషన్ ఇస్తాను ఇచ్చినవా? నీ చేతులు ఉన్నది ఎక్కడైనా అమలు చేసినవా? ఏ జిల్లాలో ఉన్నా నీ చేతిలో ఉంది కదా, అది అమలు చేయి. 42% ప్రభుత్వ టెండర్లలో, కాంట్రాక్ట్ పనులలో 42% అమలు చేయి. నీకు చిత్తశుద్ధి, బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే నువ్వు పెడతాన్న 20,000 కోట్లు పెట్టు. 2 సంవత్సరాలు 2 బడ్జెట్లు పెట్టినావు, 20,000 కోట్లు పెట్టినావా? అవి పెట్టు, నీ చేతిలో ఉంది, పెట్టు. జిల్లాకో డిగ్రీ కాలేజ్ అన్న బీసీలు అది ఎక్కడ పోయినాయి? ఒక్కటి కూడా నువ్వు మేనిఫెస్టోలో పెట్టినావు కదా, బీసీలు ఓట్లతోటే కదా నువ్వు గద్దెనెక్కినావు. బీసీలు లేని ఏ ప్రభుత్వం కూడా మనవడ లేదు. మేము అది డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ కామారెడ్డి డిక్లరేషన్ పేరు మీద ఈ తెలంగాణ ప్రజలను మోసం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. 20,000 కోట్లు అంటే 5 ఏళ్లలో 1,00,000 కోట్లు పెడతా ఉన్నాము. ఇప్పటికే 2 జిల్లాలో ముఖ్యంగా బీసీలు చాలా చైతన్యవంతమైన వాళ్ళు. ఇప్పుడు కూడా రాజకీయ పరంగా కావచ్చు, అన్ని వర్గాల్లో బీసీలు చాలా ఆలోచిస్తూ ఉన్నారు. ఎందుకంటే కామారెడ్డి డిక్లరేషన్ కోరితోటి బీసీలను నయవంచన చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. వాళ్ళ చేతిలో ఉన్నటువంటి కూడా చేయలేకపోతా ఉన్నారు. ఆ మేనిఫెస్టోలో పెట్టిన వాళ్ళు, కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టినటువంటి టెండర్ల, ప్రభుత్వ టెండర్లలో కావచ్చు 42% ఇస్తామన్నారు. అది కూడా ఎవరి చేతుల్లోనే చేయడం లేదు. బీసీ భవనాలు కట్టిస్తున్నారు. మళ్ళీ జ్యోతిబాయ్ పూలే పేరుతోటి
కార్పొరేషన్ ఏర్పాటు చేస్తా అన్నారు, అది కూడా లేదు. నీ చేతులు ఉన్నాయి కదా, ఇవన్నీ ముఖ్యమంత్రి నీ చేతిలో ఉన్నాయి కదా, చేయొచ్చు కదా. బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే నువ్వు ఇచ్చినటువంటి నీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి బీసీలకు దాన్ని అమలు చేయాలని చెప్పి బీసీ కులాల వారికి అన్ని కులాలకు పెద్ద కులాలు ఉన్నటువంటి గౌడ కావచ్చు, మున్నర్ కావచ్చు, ముదిరాజు కావచ్చు, పద్మశాలి కావచ్చు, ఎంబీసీలు పెడతావు, ఎంబీసీ మంత్రి పెడతాను. ఎక్కడ పోయింది ఎంబీసీ మంత్రి? ఎక్కడ పోయిండు? ఎంతసేపు నీ పదవి నీ ముఖ్యమంత్రి సీట్ కాపాడుకుంటూ సరిపోతుంది, కానీ ప్రజల పొరగబెట్టింది ఏమీ లేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ మేము ఈ కామారెడ్డి జిల్లా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, దయచేసి మీరు ఒకసారి ఆలోచన చేయండి. మన కామారెడ్డిలో డిక్లరేషన్, కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పేరుతోటి మన కామారెడ్డి పరువు తీయడానికి ప్రయత్నం చేస్తుంది. బీసీలను చిన్న చూపు చూస్తూ ఉన్నారు. ఒకసారి ఈ కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా మీరు మేల్కోవాలని చెప్పి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందో, కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇచ్చిందో బీసీల హామీలు, అది డిక్లరేషన్ అమలు చేయాలని చెప్పి కామారెడ్డి ప్రజల తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కామారెడ్డి జిల్లా జాతీయ రహదారిపై దాడి దోపిడీ ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని టేకిరియాల వద్ద ఇలాంటి ఘటనే తాజాగా వెలుగు చూసింది. లారీ డ్రైవర్ ను బెదిరించి సుమారు 4 లక్షల విలువ చేసే సెల్ ఫోన్లు దుండగులు ఎత్తుకెళ్లారు. సెల్ ఫోన్ రోడ్డుతో వెళ్తున్న లారీ దారి దోపిడీకి గురైన సంఘటన కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని టేకిరియాల బైపాస్ రోడ్డుపై చోటు చేసుకుంది. పోలీసులు బాధితులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ నుండి నిజామాబాద్ వైపు సెల్ ఫోన్ రోడ్డుతో వెళ్తున్న లారీని ముఖానికి కర్చీఫ్లు ధరించిన గుర్తు 2 వ్యక్తులు బైక్ పై వచ్చి లారీ డ్రైవర్ ను బెదిరించి లారీలోంచి సుమారు 4 లక్షల విలువ చేసే సెల్ ఫోన్లు ఎత్తుకెళ్లారు. దీంతో ఒక్కసారిగా లారీ డ్రైవర్ భయాందోళనకు గురయ్యాడు. అనంతరం బాధితుడు దేవునిపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. లారీ డ్రైవర్ ఫిర్యాదు మేరకు పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా గాలింపు చేపట్టారు. కాగా కొద్ది నెలల క్రితం ఇదే ప్రాంతంలో కారును వెంబడించి కారులోని వ్యక్తులపై దాడి చేసి ల్యాప్టాప్, నగదును దుండగులు ఎత్తుకెళ్లారు. జాతీయ రహదారిపై నిత్యం రద్దీగా వాహనాలు ప్రయాణిస్తున్నప్పటికీ దుండగులు ఈ విధంగా దాడులకు పాల్పడుతూ ఉండడంతో వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు. రాత్రిపూట పోలీస్ పెట్రోలింగ్ పెంచాలంటూ స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా అడవిలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. సిరికొండ మండలం తాటిపల్లి అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచరిస్తున్నట్లు స్థానికులు గుర్తించి ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. దీంతో అటవీ శాఖ అధికారులు పులి సంచరించిన ప్రాంతాన్ని పరిశీలించారు. నిజామాబాద్ సిరికొండ అటవీ రేంజ్ పరిధిలోని తాటిపల్లి జనిగ్యాల బీట్ అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. తాటిపల్లి శివార్లోని మల్లం చెరువు, తాంట్లకుంట చేపలు పట్టేందుకు వెళ్లే వారికి పాదముద్రలు కనిపించాయి. అనుమానం వచ్చి సమాచారం ఇచ్చారని రేంజర్ రవీందర్ తెలిపారు. ఆర్మోర్ ఎస్ఎఫ్ఓ భానుశంకర్, రేంజ్ ఆఫీసర్ రవీందర్, యానిమల్ ట్రాకర్స్ ఎన్డీఓ వెంకట్ సిబ్బంది శుక్రవారం ఆయా ప్రాంతాల్లో సంచరించారు. పాదముద్రలను పరిశీలించి మగ పెద్ద పులిగా నిర్ధారించారు. గతంలో ఏటీఆర్ ఖానాపూర్ ఏరియా అటవీ ప్రాంతంలో సంచరించిన S12 పెద్ద పులి అని గుర్తించారు. 5-6 నెలల నుంచి జగిత్యాల జిల్లా కోడిమేల రేంజ్, రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రేంజ్ పరిధిలో తిరిగి ఇటువైపు వచ్చినట్లు తెలిపారు. పెద్ద పులి సంచారం నేపథ్యంలో అటవీ ప్రాంతాలకు సమీపంలో ఉన్న తండాలకు చెందిన గిరిజనులు, మేకల పశువుల కాపర్లు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రైతులు పొలాల వద్ద కరెంటు తీగలను ఏర్పాటు చేయవద్దని సూచించారు. అటవీ అధికారులు, యానిమల్ ట్రాకర్స్ ప్రతిరోజు గస్తీ తిరుగుతూ పులి కదలికలను పసిగడతామని సీసీ కెమెరాలు సైతం ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
విష జ్వరాలు వెంటాడుతున్నాయి. డెంగ్యూ డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. సీజనల్ వ్యాధులు జిల్లా ప్రజలను వేధిస్తున్నాయి. వాతావరణ మార్పులు ఒకవైపు, పారిశుద్ధ్య లోపం మరోవైపు ప్రజలను రోగాల పాలు చేస్తున్నాయి. చిన్న పెద్ద అనే తేడా లేకుండా రోగులు దవాఖానాలకు పరుగులు పెడుతున్నారు. కామారెడ్డి జిల్లాలో డెంగ్యూ వ్యాధి విజృంభిస్తోంది. పల్వంచ మండలం భవానీపేట గ్రామ పంచాయతీ పరిధిలోని కిసాన్ నగర్ లో డెంగ్యూ వ్యాధి సోకింది. గ్రామంలో ఇంటికొకరు చొప్పున మంచం బారిన పడ్డారు. ఇప్పటికే సుమారు 20 మందికి డెంగ్యూ పాజిటివ్ వచ్చినట్లుగా డాక్టర్లు గుర్తించారు. డెంగ్యూ వ్యాధితో కామెడీ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి, జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ హాస్పిటల్స్లలో పలువురు చికిత్స పొందుతున్నారు. డెంగ్యూ వ్యాధి తీవ్రంగా విజృంభిస్తుండటంతో గ్రామంలో ప్రత్యేక హెల్త్ క్యాంపు ఏర్పాటు చేయాలంటూ గ్రామస్తులు డిమాండ్ చేశారు. డెంగ్యూ వ్యాధి ప్రబలకుండా గ్రామంలో మురికి కాల్వలు, రోడ్లను పంచాయతీ అధికారులు శుభ్రం చేస్తున్నారు. సుమారు 10 రోజుల నుంచి గ్రామంలో ఇంటికొకరు వ్యాధి బారిన పడుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. చాలా మంది డెంగ్యూ వ్యాధితో బాధపడుతున్నారని, ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులలో ఈ వ్యాధి ఎక్కువగా వచ్చిందని గ్రామస్తులు తెలిపారు. ఇప్పటికైనా జిల్లా వైద్యాధికారులు చొరవ తీసుకొని గ్రామంలో హెల్త్ క్యాంపును ఏర్పాటు చేసి వ్యాధి నివారణ చేపట్టాలని గ్రామస్తులు వైద్యాధికారులను వేడుకుంటున్నారు. ఇప్పుడు ప్రకటనలు. విద్యారంగ దిగ్గజం, సమన్నత విజయాల ప్రపంచం నారాయణ స్కూల్స్. ఇప్పుడు మన కామారెడ్డి విద్యార్థుల్ని గ్లోబల్ లీడర్స్ గా మార్చేందుకు వచ్చేసింది నారాయణ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్య తరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ ఓటీ, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్.
తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ముట్టిందే ముట్టటం, కడిగిందే కడగటం, సెక్స్ లో బలహీనత, శీఘ్రస్ఖలనం, హస్తప్రయోగం, సెక్స్ లో తీవ్ర అసంతృప్తి, భార్యాభర్తల మధ్య అనుమానాలు, పిల్లల అల్లరి, అతికోపం, మతిమరుపు, చదువులో వెనుకబాటుతనం, ఆల్కహాల్, సిగరెట్, గుట్కా, గుల్ ఫారం బానిసైన వారికి స్పెషల్ ట్రీట్మెంట్. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. ప్రజలు కుటుంబ నియంత్రణపై అవగాహన కలిగి ఉండాలని వైద్యాధికారులు సూచించారు. దేశంలో జనాభా పెరుగుతున్నప్పటికీ జననాల రేటు తగ్గుతోందని చెప్పారు. ప్రభుత్వం జనాభా స్థిరీకరణకు ప్రతి జిల్లా కేంద్రంలో మాతా శిశు ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేస్తోందని పేర్కొన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ఉమ్మడి జిల్లాలో వైద్య శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీలను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే గర్భధారణ గురించి ఆలోచించాలన్నారు. 2011 నుంచి 21 వరకు జననాల రేటు 6% తగ్గిందన్నారు. ప్రజారోగ్యాన్ని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందన్నారు. పెళ్లి వయసు పురుషులకు 25, స్త్రీలకు 21 సంవత్సరాలు ఉండాలన్నారు. ఆడపిల్లల సంఖ్యను పెంచి ఆడ మగ సమతుల్యను సాధించాలని పిలుపునిచ్చారు. బహిరంగ ప్రాంతాల్లో మద్యం సేవించిన, పేకాట ఆడినా కఠిన చర్యలు తీసుకుంటామని తాడు ఎస్ఐ మురళి అన్నారు. ద్విచక్ర వాహనదారులు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపి ప్రమాదాలకు గురి కావద్దని సూచించారు. కామారెడ్డి జిల్లా తాడు మండలం బ్రాహ్మణపల్లి శివారు ప్రాంతంలో 8 మంది ప్యాకెట్ రైళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 6,450 రూపాయలు, 8 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ మురళి మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడిపినా, ట్రిపుల్ రైడింగ్ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్యాసింజర్ ఆటో డ్రైవర్లు ఖచ్చితంగా యూనిఫామ్ ధరించాలని చెప్పారు. ఆటోలో పరిమితి సంఖ్యలో ప్యాసింజర్లు తీసుకెళ్లాలన్నారు. రోడ్డు భద్రతా నియమాలు ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు. దొంగతనాలు, ఇతర నేరాల నివారణకు గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. మైనర్లకు తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వవద్దని సూచించారు. తాడువైపు పోలీస్ స్టేషన్ ఎస్ఐ టి మురళి ఎస్ఐ మాట్లాడుతున్నాను. ప్రజలందరికీ తెలియజేయడం ఏమనగా, ఈరోజు అవేర్నెస్ ప్రోగ్రాము ఆటోల గురించి ఇచ్చాను. ఆటోలో ప్రతి ఒక్కరు యూనిఫామ్ ధరించాలను. అలాగే ఆటో నడిపినప్పుడు ప్రతి ఒక్కరు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండవలను. ప్రతి ఆటోకు ఇన్సూరెన్స్ కట్టుకొని ఉండవలేను. ఇన్సూరెన్స్ లేనిచో ఎదుటి వ్యక్తులు చనిపోయిన ప్రమాదంలో చనిపోతే వాళ్ళకు వచ్చే కంపెన్సేషన్ దొరకదు. కాబట్టి ప్రతి ఒక్కరు ఆ ప్రమాదకరమైన విషయాలు ఏమైనా జరిగినప్పుడు, ఆటోతో యాక్సిడెంట్ కానీ ఇంకేదైనా జరిగినప్పుడు ఖచ్చితంగా ఇన్సూరెన్స్ ఉంటే వాళ్ళకు క్లెయిమ్ అవుతుంది. ప్రతి ఒక్కరు ఇన్సూరెన్స్ కలిగి ఉండవలేను. ముఖ్యంగా మద్యపానం సేవించి ఆటో నడపరాదు. ప్రతి ఒక్కరు ఈ విషయం ఆటోలో లిమిట్ 1+4 మాత్రమే తీసుకొని వాళ్ళని సురక్షిత ప్రయాణం చేర్చవలను. ఎక్కువ ప్యాసింజర్ తీసుకొని వచ్చి ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు నేను ఈ విషయంలో అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇచ్చాను. అలాగే సీసీ కెమెరాలు ప్రతి ఒక్కరు చేపల గురించి వెళ్ళినప్పుడు అక్కడ జాగ్రత్త వహించవలను. దాని యొక్క లోతులకు వెళ్ళి ప్రమాదకరమైన ఇబ్బందులకు గురి కాకూడదు. చూసి ఆ జాలర్లు వాళ్ళ యొక్క చెరువులకు లోపలికి వెళ్ళకుండా మరి చూసి
ఇళ్ళలో బంగారము విలువైన ఆభరణాలు పెట్టి తాళాలు వేసి విలేజ్ గ్రామాలకు వెళ్ళకూడదు. ఒకవేళ అలాంటి విలువైన ఆభరణాలు ఏమైనా ఉంటే మళ్ళా సేఫ్ లాకర్లో బ్యాంకులో భద్రపరిచి వెళ్ళవలను, లేదు ఇంట్లో ఎవరైనా వ్యక్తులను ఉంచి వెళ్ళవలను. మాకు తాళాలు వేసినట్టు సమాచారం పోలీసులకు అందిస్తే మేము దానికి. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అమలుపై కాంగ్రెస్ పార్టీ నిర్ణయం సాహసపేతమైందని కాంగ్రెస్ నాయకులు అంకన్నగారి నాగరాజు గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 42% బీసీ రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికల వైపు అడుగుపెట్టడం ఒక విప్లవాత్మక నిర్ణయం అన్నారు. కామారెడ్డిలో హామీ ఇచ్చిన మేరకు బీసీ డిక్లరేషన్ కట్టుబడి కులగణన చేసిందని, గురువారం జరిగిన కేబినెట్ సమావేశంలో బీసీ రిజర్వేషన్ అమలుకు అవసరమైన ఆర్డినెన్స్ తీసుకురావాలని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం యావత్ బీసీలు స్వాగతించే అంశమన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థ ఎలక్షన్లో కల్పిస్తామని, 42% రిజర్వేషన్ కల్పించి స్థానిక సంస్థలకు వెళ్దామని మొన్న గురువారం రోజున జరిగిన క్యాబినెట్లో తీర్మానం చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ అంటేనే బీసీలకు కులగణన చేసి కామారెడ్డిలో డిక్లరేషన్ ప్రకటించిన విధంగా 2018లో చట్టాన్ని సవరించి బీసీల కోసం ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొచ్చి స్థానిక సంస్థలకు వెళ్ళాలని, స్థానిక సంస్థలో 42% పక్కా కల్పిస్తామని ఘంటాపథంగా చెప్పడం పట్ల కాంగ్రెస్ పార్టీ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుందని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ జనాభా ఎంత ఉంటే అంత వాటా దక్కాల నినాదంతో దేశంలోని ఎక్కలేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేసి ఎవరి వాటా ఎంతో తేల్చిన ఘనత తెలంగాణ రాష్ట్రంలోనే కాంగ్రెస్ పార్టీదని సందర్భంగా తెలియజేస్తున్నాం. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఉర్దూ భవన్లో మెడిసిటీ హాస్పిటల్ సహకారంతో మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో బీపీ, షుగర్, కంటి, జనరల్ మెడిసిన్, బీజకొట్టు, స్త్రీల సంబంధిత వ్యాధులకు ఉచిత పరీక్షలు చేశారు. అనంతరం అవసరం ఉన్న వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలను మళ్ళీ కలుద్దాం. అంత సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి K9 ప్రతిక్షణం ప్రజాపక్షం.